హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అయితే మీకు ఒక మంచి స్టాండ్ అయితే చూపిస్తున్నాను. మనకు చలికాలం వస్తుంది కదండి, బట్టలు ఆరేసుకోవడానికి అయితే మనం చాలా ఇబ్బంది పడతాము. చలికాలంలో, వర్షాకాలంలో బట్టలు ఆరకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనము ఫేస్ చేస్తాం కదా. నేను మీకు ఒక మంచి స్టాండ్ అయితే చూపిస్తున్నాను. ఇది ఒక బట్టల స్టాండ్ అన్నమాట. ఇది నేను అమెజాన్ లో 1500 కి తీసుకున్నానండి. సో మా ఫ్రెండ్స్ సజెషన్ వల్ల నేను పొడవుగా ఉన్న స్టాండ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదండి, మీ ముందు మాట్లాడుతూ అన్బాక్సింగ్ కూడా చేసేసాను. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నానండి. రీసెంట్ గా మన ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అను ఫుడ్, అను తెలుగు వ్లాగ్స్, అను డైలీ వ్లాగ్స్ ఇలాంటి పేర్లతో చాలా ఛానల్స్ ఉన్నాయండి. అసలు నేను ఎంత మంచి కీవర్డ్స్ పెట్టినా గానీ అసలు సెర్చ్ లోకి రాకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. అసలు ఆ ఛానల్స్ కూడా రెగ్యులర్ కాదు, ఎప్పుడో సంవత్సరం కింద వీడియోస్ పెట్టి ఉన్నారు. అలాంటి ఛానల్స్ కూడా ఇలా ముందు సెర్చ్ లో రావడం అలాంటివి జరిగింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఛానల్ సెర్చ్ లో రాకపోవడం వల్ల కూడా వ్యూస్ రాకపోవడము ఇలాంటివి నేను ప్రాబ్లమ్స్ అయితే చూసాను. మనం ప్రతి వీడియోలో కూడా ప్రతి ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుంటాము, అన్బాక్సింగ్ చేస్తాము, రివ్యూస్ చేస్తాము. కాబట్టి ఉన్నదే నేను బాగా ఆలోచించి ఈ నేమ్ అనేది ఛానల్ కి పెట్టడం జరిగింది. అను అన్బాక్స్ రివ్యూ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఫస్ట్ ఛానల్ మనదే వస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ నేను స్టాండ్ అయితే ఫిట్ చేసేస్తున్నాను. నేను ఈ స్టాండ్ ని ఫిట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో అర్థం కాలేదు, కానీ లాస్ట్ కి వచ్చేసరికి ఒక 2 సార్లు అయితే తేడా కొట్టేసిందండి. మళ్ళీ ఇప్పుకుంటూ మళ్ళీ చేశాను అన్నమాట. మీరు ఎలా చేసినా పర్లేదు, ఎలా ఫిట్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే మనము ఆ స్టాండ్ ఎలా ఉందో అలా మనము సెట్ చేస్తేనే ఈ స్టాండ్ ని ప్రాపర్ గా మనం యూజ్ చేసేసుకోవచ్చు. సరే, బట్టలు ఎలా అయినా ఆరేయొచ్చు కదా, ఇలా ఆరేయడానికి ఉంటే అయిపోద్ది అని అనుకుంటే మనం కొన్ని ఫ్యూచర్స్ అయితే మనకు రావన్నమాట. సో మీరు మాన్యువల్ స్లిప్ ని ఫాలో అవుతూ ఫిట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా బాబు కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు నాకు. వీడికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అండి, నాలాగా. యాక్చువల్ గా మనం ఏదైనా చేసేటప్పుడు పిల్లలతో చేయించాలి, వాళ్ళకి ఇంకా మైండ్ షార్ప్ అవుతుంది అన్నమాట. మనం ఈ స్టాండ్ ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోవచ్చు అండి హ్యాపీగా. ఎక్కడైతే ఎండ ఉంటుందో అక్కడ పెట్టేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా బాల్కనీలో యూజ్ చేస్తాను. ఇంకా చలి ఎక్కువగా ఉండడమో లేకపోతే వర్షాలు ఎక్కువగా ఉండడమో అలాంటి టైంలో అయితే 1 నైట్ మొత్తం ఫ్యాన్ కింద పెట్టేసుకుంటాను. ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే నాకు బట్టలు అనేవి శుభ్రంగా ఆరుతాయి అన్నమాట. ఏ ప్రొడక్ట్ చూపించినా, ఏ వీడియో చేసినా ఆ ప్రొడక్ట్ లింక్ అనేది నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఆన్లైన్ లో వెతికే పని లేకుండా నేను చూపించే ప్రొడక్ట్ నే నేను డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఎప్పుడైనా సరే నేను అలానే ఇస్తాను. ఎవరికైనా కావాల్సి ఉంటే డైరెక్ట్ గా లింక్ ను ఓపెన్ చేసేసుకొని కొనేసుకోవచ్చు. సో నాకు ఇది రీజనబుల్ ప్రైస్ లోనే చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. 2-5 డేస్ అవుతుందండి. నేను ఆల్రెడీ దీన్ని ఫిట్ చేసేసాను, యూజ్ కూడా చేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకనే నేను ఈ వీడియోని మీకోసం, ఇప్పుడు చలికాలం కాబట్టి అందరికీ బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఫైనలీ ఈ బట్టల స్టాండ్ అయితే ఇలా సెట్ చేశాను కదా, దీన్ని మనం ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇలా బయటికి గట్టిగా లాగాలి, లాగితే ఇలా ఫోల్డ్ అవుతుంది. మీకు ఏ విధంగా కంఫర్ట్ ఉంటే ఆ విధంగా బట్టల్ని ఆరేసుకోవచ్చు. ఇలా, లేదా మనకు తక్కువ స్పేస్ ఉంది, ఇది కొంచెం తోసుకుంటూ వెళ్ళడానికి కూడా ఈజీగా ఉండాలి అనుకుంటే ఇవి మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా. అండ్ మనం ఈ స్టాండ్ ని యూజ్ చేసేటప్పుడు మనకు ఏవైతే లాంగ్ లెంత్ టాప్స్ గానీ నైటీస్ గానీ ఉంటాయో అవి కింద ఆరేసుకోవాలి. పిల్లల టీ షర్ట్లు, షర్ట్స్, ప్యాంట్స్ అన్ని కూడా పైన ఆరేసుకోవాలి. సో ఇలా మనము ప్రాపర్ గా ఆరేసుకుంటే గనక మనకు చాలా తొందరగా బట్టలు అనేవి ఆరిపోతాయండి. నాకు ఈ స్టాండ్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. బట్టలు ఆరట్లేదు అన్న ప్రాబ్లం నుండి బయటకు వచ్చేసాను నేనైతే. ఫైనల్ గా బట్టల స్టాండ్ ని ఫిట్ చేసేసాను, బట్టలు కూడా ఆరేసుకున్నాను. చూడండి, ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.